మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, మనలో చాలా మందిని అందరూ అనుకోండి, శాలరీ పెరుగుతుంది అనుకుంటే మన లైఫ్ స్టైల్ కూడా మనం కొంచెం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. కొంచెం శాలరీ పెరిగింది అంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలని మారుతూ ఉంటాం కదా. మరి ఇలా చేస్తున్నప్పుడు వచ్చిన శాలరీ అంతా ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే లైఫ్ స్టైల్ని, మరి ఫ్యూచర్లో మనకి ఏదైనా అన్సర్టనిటీ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా రావచ్చు, ఎమర్జెన్సీ రావచ్చు, మరి పిల్లలు ఉంటారు అంటే లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మరి పిల్లలు భవిష్యత్ ఇదన్నీ ఎలా ఉంటాయి అంటారు? సొసైటీలో ఉన్న ప్రాబ్లమే ఇదండి. ఇప్పుడు చార్లీ కొంచెం మారంగానే వెంటనే లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే చాలామంది మనం ఎవరైనా కదిలించామనుకోండి, వాళ్ళు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అందరూ రూరల్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఆల్మోస్ట్. ఓకే, సో మన పేరెంట్స్ లైఫ్ స్టైల్ కానీ చూసుకుంటే వాళ్ళకి పెద్ద ఇన్కమ్ ఉండేది కాదు. ఒక్కొక్కరికి నలుగురు 5 కిడ్స్ ఉంటారు, అందరిని బాగా చదివించుకొని ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు బాగానే హ్యాపీగా ఉండుంటారు అనమాట. అంటే వాళ్ళ సంపాదన నెలకి 1000 కూడా లేదు అప్పట్లో, బట్ స్టిల్ దే ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ కంఫర్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం సిటీ లైఫ్ స్టైల్ చూసాం అనుకోండి, చెప్పడానికి శాలరీ 1 lakh అంటాడు, బట్ నెలకు వచ్చేసరికి అన్ని మళ్ళీ ఎత్తుకోవటమే. 1 lakh అంటే శాలరీ అంటాడు, మళ్ళీ 25వ తారీఖు నుంచే అరే డబ్బులన్నీ అప్పుడే అయిపోయినాయి, ఎవరైనా అప్పు చేయాలని చూస్తూ ఉంటారు. ₹1,00,000 శాలరీ అంటాం, శాలరీ అనగానే 1,00,000 అంటాం ప్రౌడ్గా. బట్ 20-30 ఇయర్స్ బ్యాక్ అయితే ₹1000 మేనేజ్ చేశారు లైఫ్ స్టైల్ని. ₹1000 2,000 తోటి మేనేజ్ చేశారు. అంటే మన పేరెంట్స్ చూసినా, వేరే వాళ్ళ పేరెంట్స్ ఎవరు చూసినా సరే, వాళ్ళందరూ లైఫ్ స్టైల్ 1000, 2000, 3000తో మేనేజ్ చేశారు. అంటే ఇప్పట్లో 1,00,000 వచ్చినా మిగలటం లేదు, 10 లక్షలు వచ్చినా మిగలటం లేదు, ₹1,00,00,000 పర్ యానం ప్యాకేజ్ అన్నా మిగలటం లేదు. మరి ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది అంటే, అప్పట్లో వాళ్ళందరూ లైఫ్ స్టైల్ని అప్డేట్ చేసుకోలేదండి. ఉన్న ఇన్కమ్లోనే వాళ్ళ కిడ్స్ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి, వాళ్ళ ఫ్యూచర్స్ కోసం మిగిల్చుకుంటూ కిడ్స్ చదివించుకున్నారు అప్పట్లో. అందుకని వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎంత డబ్బు వస్తున్నా సరే దాచుకోవటం ఫ్యూచర్ కోసం, పిల్లల కోసం దాచారు. వాళ్ళు ఇచ్చిన లాంచింగ్ ప్యాడ్ మీద మనం అందరూ సిటీకి వచ్చేసి మనం ఇలా వెళ్తున్నాం. అన్ఫార్చునేట్లీ సిటీకి రాగానే ఈ వెస్టర్నలైజ్డ్ కల్చర్ తీసుకోండి, లేదా కంఫర్ట్ కోసం అని చెప్పండి, లేనిపోయిన ఈ గొప్పల కోసం అని చేస్తుంటే మనం లైఫ్ స్టైల్ని అప్డేట్ చేసుకుంటున్నారు. అంటే నడిచిపోయే వాళ్ళు స్కూటీకి వెళ్ళే వాళ్ళందరూ కారుకి వెళ్ళే వాళ్ళందరూ లగ్జరీ కార్లకి, ఇట్లా అప్డేట్ చేసుకుంటూ పోతున్నారు లైఫ్ స్టైల్ని. దాంతో ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఏం మిగలటం లేదు. రెండోది సేవింగ్స్ కూడా ఏమి ఉండలేదు. యాక్చువల్ సేవింగ్స్ ఉంచి మీరు లైఫ్ స్టైల్ అప్డేషన్ పెద్ద ఇబ్బంది లేదు, బట్ సేవింగ్స్ లేకుండా అప్డేట్ చేయడం అనేది చాలా రాంగ్ అనమాట. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఫ్యూచర్ ప్లానింగ్ లేక, అంటే ఫైనాన్షియల్ లిటరసీ మీద వాళ్ళకి అవగాహన లేక, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అంత ఐడియా లేక. ఊహించుకోండి, ఒక ఐడియల్ సినారీ ఇవ్వాలి. రేపట్లో ఒక క్యాండిడేట్కి 30 ఏజ్ ఉంటుంది, అంటే పెళ్లి చూపులకు వెళ్ళే టైంకి చెప్పుకోవడానికేమో 1 lakh శాలరీ అంటాడు, సొంత ఇల్లు ఉందంటాడు, సొంత కారు ఉందంటాడు. మనం తీరా చూసామనుకోండి, ఎడ్యుకేషన్ లోను 10 lakh ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో కట్టాల్సింది. హౌస్ కొంటాడు, మొత్తం లోనే, అది 70-80 లక్షలు లోన్ కట్టాల్సి ఉంటుంది. కార్ అంటాడు, అది కూడా లోనే, అది కూడా 10 లక్షల లోన్ అంటాడు. చివరికి పెళ్లి కూడా లోన్ తీసుకుంటున్నారు, 10 లక్షలు పెట్టి మళ్ళీ పెళ్లిళ్ళు. అంటే వీడికి ఏంటంటే నెక్స్ట్ 30 years పే చేయడానికి వీలుగా మోయినంగా అప్పులు చేసి కూర్చున్నాడు ఇక్కడ. ఇక ఎక్కడ సేవింగ్స్ ఎక్కడ మిగులుతాయి? ఇంకా ₹1,00,000 శాలరీ ఎందుకు మిగలటలేదు, ఎలా మిగులుతాయి? ఇంకా నీకు అచ్చం ఈఎంఐల కింద వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్కరి దగ్గర నేను క్రెడిట్ కార్డ్స్ తోటి మొత్తం లోన్ తీసుకుని ఏ కార్డుతో గీగుదామని చూస్తా ఉన్నప్పుడు మిగలటం కష్టం. అందుకని లైఫ్ స్టైల్ని అప్డేట్ చేసుకోకుండా ఉన్నోళ్ళు మాత్రమే వాళ్ళు మిగులుతాయి అనమాట. అందుకని అంటిల్ ఐడియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore ప్యాసివ్ ఫండ్ ఉందనుకోండి, అది వచ్చేంత వరకు నా లైఫ్ స్టైల్ అప్డేట్ చేసుకోకూడదు, అలా ముందుకేసుకోవాలి మనం. అప్పుడేంది 1 crore ప్యాసివ్ ఫండ్ వచ్చింది అనుకోండి, అది ఎంతకంత జనరేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ డబ్బులతో నేను కొనుక్కుంటా అన్నట్టు పెట్టుకోవాలి, అది బెటర్ అనమాట. అంతేగాని ఫండ్ క్రియేట్ అవ్వకుండా ముందే మనం కొనుక్కుంటూ వెళ్తున్నాం అనుకోండి, మనకేం మిగలదు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అండి. మీరు ఎంత లేట్గా సేవింగ్స్ బిగిన్ చేస్తే అంత లేట్గా ఫండ్ పెరిగిద్ది. అందుకని ఎంత అర్లీగా బిగిన్ చేస్తే మనకు అంత బెటర్ అనమాట. అందుకని అర్లీ స్టేజ్లో పేరెంట్స్ కిడ్స్కి ట్రైన్ చేసుకోవాలా ఈ ఫైనాన్షియల్ లిటరసీ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, ఎకానమీ గురించి, జాబ్స్ గురించి అండ్ రిసెషన్ గురించి చెప్పుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మా జాబ్ పర్మనెంట్ అనుకుంటారు. రీసెంట్గా మనం గూగుల్ చూసాము, 10% మ్యాన్ పవర్ లేపేస్తున్నారు. చిన్నోళ్ళు కాదండి, సీనియర్ మేనేజ్మెంట్లు అండి. సీనియర్ మేనేజ్మెంట్లో ఒక్కొక్కళ్ళకి లైఫ్ సెటిల్ అవుద్దని చెప్పేసి కొద్ది లోన్ తీసుకొని సెటిల్ అయింది అనుకుంటున్నారు వాళ్ళు. లెటర్ వచ్చేసింది, రేపటి నుంచి ఆఫీస్కి రావద్దన్నారు. మరి రేపటి నుంచి ఈఎంఐ ఎట్లా కట్టాలండి? ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? అంటే గూగుల్ లాంటి నెంబర్ 1 కంపెనీస్కే ఇన్సెక్యూర్ ఉన్నప్పుడు చిన్న పరిస్థితి ఏంటి? ప్రాబ్లమాటిక్. అందుకని లైఫ్ స్టైల్ని అప్డేట్ చేసే మీద ఫోకస్ కాస్త తగ్గించి మనీ సేవ్ చేసుకొని అప్రిషియేషన్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇలాంటి గడ్డు కాలంలో మనం హ్యాపీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని
ఫ్యూచర్ కోసం, మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మన పేరెంట్స్ అయితే ఏం చేశారో అలా మనం కూడా లైఫ్ స్టైల్ అప్డేట్ చేయకుండా మినిమం ఒక ఫండ్ క్రియేట్ చేసుకోండి. ఐడియల్ ఫండ్ ఎంత అంటే మనకు ఒక శాలరీ ఎంత వస్తుందో ఈ అమౌంట్ ద్వారా మనం వర్క్ చేయకపోయినా అంత శాలరీ వచ్చేంత వరకు ఉండాలి ఆ ఫండ్. సపోజ్ మంత్లీ మనకు 1 lakh శాలరీ వస్తుంది అనుకోండి, మనం వర్క్ చేయకపోయినా మన ఫండ్ ద్వారా మనకి 1 lakh రావడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ₹1 కోటి నేను ఎవ్రీ మంత్ ఒక 20,000 30,000 సేవ్ చేసుకుంటూ పోతున్నాను అనుకోండి, ఈ అమౌంట్ చిట్టి కావచ్చు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఒక ₹1 కోటి అయిందనుకోండి, అప్పుడు ₹1 కోటి మనం ఎస్డబ్ల్యూ పెట్టుకుంటే మంత్లీ 1 lakh వస్తుంది కదా, అట్లా ఒక ఫండ్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఉంటే అప్పుడు మన లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకుని అర్థం ఉంది. అందుకని లైఫ్ స్టైల్ అప్గ్రేడేషన్ చేసుకోవటంలో ఇబ్బంది కాదు, బట్ ప్యాసివ్ ఫండ్ లేకుండా అప్గ్రేడ్ చేస్తే ఉండదు. అందుకని మన పేరెంట్స్ చూడండి, వాళ్ళు ఎంత కష్టపడి ఎంత దారుణమైన స్థితిలో మనల్ని ఇక్కడ దాకా నెట్టారు అంటే వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేసి ఉంటారు. వాళ్ళకి కోరికలు ఉంటాయి, మంచి అంత కోరికలు లేకుండా ఉండవు కదా, బట్ వాళ్ళు దాన్ని లిమిట్ చేశారు. ఎంత డబ్బున్నా అంత లైఫ్ స్టైల్ని గడిపారు వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్ సొసైటీలో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సొసైటీ పీర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అందుకని అందరు కొంటున్నారు, మనం కొనాలి. అందరూ అవుటింగ్ వెళ్తున్నారు. చాలా మంది వీకెండ్ వస్తే అవుటింగ్ వెళ్ళాలి అని చెప్పేసి తిండి కోసం 5,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇయర్లీ ఒకసారి అయితే ఓకే, ఇట్స్ ఓకే అదే, బట్ అది వీక్లీ లాగా టూ మచ్గా ఉండకూడదు కదా. అందుకని ఫస్ట్ ప్యాసివ్ ఫండ్ మీద ఫోకస్ చేయండి. ఈ ఫండ్ క్రియేట్ అయింది అనుకోండి, తర్వాత మన ఇష్టం, లైఫ్ స్టైల్ ఎంతైనా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కాబట్టి కార్లు కొంటే తప్పు కాదు, ఇల్లు కొంటే తప్పు కాదు, గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుంటే తప్పు కాదు, బట్ ఫస్ట్ ఫోకస్ అబౌట్ది ఈ ఫండ్ క్రియేషన్ అనమాట. అందుకని ఫస్ట్ సేవింగ్ చేయండి, ఎర్న్ చేయండి, సేవ్ చేయండి, వాటిని అప్రిషియేషన్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు లాంగ్ టర్మ్లో మనకి రిసెషన్ లాంటివి వచ్చినా, ఈ వడ్డీ రేట్లు అప్ అండ్ డౌన్ అవుతున్నా, జాబులు ఊడినా ఫీల్గా పోతారు. ఎందుకంటే మనం ఉన్న ప్రపంచంలో టూ మచ్ అన్సర్టనిటీ, నథింగ్ ఈజ్ గ్యారెంటెడ్. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. గూగుల్ మనం చూసాం కదా ఎగ్జాంపుల్, గూగుల్లోనే సీనియర్ మేనేజర్కి గ్యారెంటీ లేనిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రతి చోట వస్తున్న ఈ రోజుల్లో ఎవరి జాబ్ గ్యారెంటీ అండి? ఎవరి జాబ్ లేని జాబులు నమ్ముకొని మనం లోన్ తీసుకొని ఇల్లు కొనలేం కదా. అందుకని ప్యాసివ్ ఫండ్స్ మీద ఫోకస్ చేయండి. ఎంత ఎక్కువ ఫండ్ ఎంత త్వరగా క్రియేట్ చేసుకోగలిగితే మీకు అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఎట్టైనా ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద ఉంచాలి. స్ట్రెస్ ఫ్రమ్ ద ఫినాన్స్ ఉంచడానికి ట్రై చేయండి తప్ప ఎంటర్టైన్మెంట్ కోసం లేకపోతే వీటి కోసం కాదండి. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది సొసైటీలో ఆ ఇంప్రెషన్తోనే ఉన్నారు. అంటే సరైన ఫినాన్షియల్ ప్లానింగ్ లేకుండా లైఫ్ ని అప్గ్రేడ్ చేసుకోలేకపోతున్నారు, సేవింగ్ చేయలేకపోతున్నారు. ఒకటి వాళ్ళకి తెలియపోవటం, 2 పేరెంట్స్ వాళ్ళు టీచ్ చేయలేకపోవటం, 3 మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ కూడా అంటే ఫినాన్స్ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు అనమాట. దానివల్ల కావచ్చు, ఏటి వల్ల అయితేనేమి ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఆ డబ్బుల్ని సేవ్ చేయలేకపోతున్నారు. అందుకని మన పేరెంట్స్ అందరూ 2,000 3,000 తోటి హ్యాపీ బతికారు. ఓకే, బట్ ఇక్కడ సిటీ వాళ్ళు 1,00,000 వచ్చినా బతకలేకపోతున్నారు. ఎందుకంటే వాటి రెంటే 20,000 30,000 అంటాడు. ఎవరు ఉండమన్నారు 30,000 రెంట్ 40,000 రెంట్ మీద? లగ్జరీ లైఫ్. ఎవరు ఉండమన్నారు? అందుకని లైఫ్ స్టైల్ రిస్ట్రిక్ట్ చేసుకోండి. పెరిగిన శాలరీని సేవింగ్స్ కోసం కన్వర్ట్ చేయడం వల్ల కొంతకాలం ఫైనాన్స్ ఫ్రీడమ్ వస్తుంది. ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం యంగ్ లో ఉన్నప్పుడు అప్పడినా ఇద్దరేమో కానీ ఓల్డ్ ఏజ్ లో అప్పడినా కూడా ఎవరు కనీసం కనికరం కూడా చూపించరు. అందుకని ఈ నీడ్ ప్లానింగ్ అనమాట. అందుకని రిటైర్మెంట్ కి ప్లానింగ్ ఉండాలి, అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఉండాలి. ప్రతిదానికి ముందే ప్లానింగ్ ఉండటం ద్వారా మనం ఫండ్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి మన లైఫ్ స్మూతింగ్ అవుతాయి అనమాట. అందుకని ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి ఇంపార్టెన్స్ అయ్యే పనులు మొత్తం మనం చేయాలి తప్ప అప్గ్రేడేషన్ మీద ఫోకస్ చేయకూడదు. టెంపరీగా ఫండ్ క్రియేషన్ అయిన తర్వాత మన ఇష్టం. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.